ఒకనొక సందర్భంలోనంట పెద్ద తుఫాను వచ్చిందంట. పెద్ద తుఫాను వచ్చి నీళ్ళతోటి ఎక్కడెక్కడ పల్లెల్లో కానీ మొత్తం వేగమైపోయి ఆ గుడిసెలన్నీ సదరమైపోయాయట. పాపం ఆ రాజుకి, ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజుకి కనికరము కలిగి ఒక పల్లెటూరికి భటుల్ని పంపించి పిలిపించాడంట. వాళ్ళందరూ కూడా చాలా అంతా కోల్పోయారు, వాళ్ళకి సహాయం చేద్దాం మొత్తాన్ని పిలిపించమన్నప్పుడు వాళ్ళందరూ లైన్గా వచ్చి అడుగుతూ ఉన్నారంట. ఈ యొక్క రాజు అన్నాడంట, ఇదిగో శతాధిపతి, ఎవరికి ఏమి కావాలో వాడికి ఇచ్చి పంపించయా, చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు అన్నప్పుడు ఇక అందరూ కూడా లైన్గా వచ్చి సమస్తం కోల్పోయారు. తినటానికి బియ్యము, కొంత కందిపప్పు ఇలాగ అడిగి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఒకడేమో బియ్యము ఇవన్నీ అడిగాడంట. ఒకడేమో అయ్యా నాకు 2 ఎకరాల పొలం కూడా ఇవ్వమంటే ఇచ్చాడంట. అలాగనే అయ్యా ఇంకొకడేమో అయ్యా నాకు ఎద్దులు కావాలయ్యా, 2 ఎకరాల పొలము, 1 జత ఎద్దులు ఇవ్వమంటే అలాగనే ఇచ్చాడంట. ఇక ఎవరు అడిగితే అలాగే ఇస్తూ ఉంటే ఒకడు తెలివిగా ఆలోచన చేసి వెనకాలన్నాడట, వీళ్ళందరూ ఏమడుగుతారా అవన్నీ చూసి లాస్ట్గా అడుగుదామని అందరూ అడిగిన వాళ్ళకందరికీ కాదనకుండా శతాధిపతి అందరికి రాసి ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. చివరగా ఒకడు వచ్చాడు, బాగా తెలియకుండా వచ్చి వాడు ఏమడిగాడంటే, ప్రభా ఏమొద్దు, నాకు నెలకు ఒక్కసారి వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసుకోయా నువ్వు అన్నాడు కదా. ఏం చేయమన్నాడు? నెలకు ఒక్కసారి వచ్చి మా ఇంటికి భోజనం చేసుకో, అంతే చాలు అన్నాడు. ఓ ఇంతేనా, ఏది నువ్వేం అడగలేదు, తిక్కలోడి లాగుంది అనుకొని ఆ మాట పోయి రాజుకు చెప్పాడంట. అయ్యా నువ్వు పలానాడు ఇలా అడుగుతూ ఉన్నాడా అంటే, సరే ఏముంది అలాగే వెళ్దాంలే అన్నాడు. సరేనండి, ఇక రోజులు గడిచిపోతున్నాయి, టైం దగ్గర పడుతుంది. ఇక శతాధిపతిని పిలిచి, ఇదిగో పలానాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు కదా, పోయి చూసిరా పోయి నేను పంపించాడన్న. గుర్రాలు వేసుకుని వెళ్ళిపోతే అడిపోతే ఏముంది, వాడికి ఇల్లు లేకపోతే అన్ని పోయి ఏం లేదంట వాడికి. రాజా ఇట్లా ఉంది అంటే మరి అన్ని లైన్ చేయాలి వాడికి, రోడ్లు వేయండి, ముందు రోడ్లు వేసి ఇల్లు కట్టి అక్కడికి వచ్చి నేను భోజనం చేయాలంటే అన్ని వసతులు ఉండాలి కదా, మొత్తం సిద్ధపరచమంట. నెల అయ్యేసరికి ఆ పల్లెటూరులో వాడిని మించి ఇల్లే లేదంట. హల్లెలూయా. అంత ఇదిగా సిమెంట్ రోడ్లు వేసారట, ఆ మంచిగా బిల్డింగ్ కట్టాడట. రాజు ఉండటానికి, వాళ్ళు భోజనం చేయడానికి అన్ని విధాలైన సదుపాయాలన్నీ సమకూర్చాడు. ఏమడిగాడు? అసలు ఆయన్నే అడిగాడు అన్నమాట. నువ్వు మా ఇంట్లోకి రా నాయన, వచ్చి కొద్ది భోజనం చేస్తే చాలు. అలాగే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే సమస్తము మనలో ఉన్నట్టే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే, మనం పరిశుద్ధాత్మను అడిగి పొందుకున్నామంటే ఇవన్నీ మన అయిననుకోవడమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి మనకి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో ఉంటే చాలు. రాజు ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి వచ్చాడో ఇక ఆయనకి ఎంతో సంతోషం, ఎప్పుడు లేనంత సంతోషం. గమనించండి. అలాగా మనం ఏమడగాలంటే, ఇప్పుడు ఏమైనాడు దేవుడు అంటే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు, ఎక్కడో లేడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడు, ఈ భూమి మీదనే ఉన్నాడు. మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన దేహాన్ని కన్నా పవిత్రపరచు జాగ్రత్తగా మనం ఆయన ఎదిగినట్లయితే ఆయన మనలో ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఉన్నట్టయితే అన్నీ ఉన్నట్టే. అంతేకాదు ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. అంతేకాని ఇక మనలో దేవుని ఆత్మ లేదనుకోండి, ఇక దెయ్యపు ఆత్మలు ఎన్ని ఉంటాయో, ఎన్నో రకాలు దురాత్మలు, చీకటాత్మలు, విగ్రహాల ఆత్మలు, రకరకాలైనటువంటి ఆత్మలు పనిచేస్తాయి. అయ్యుంటే మానవుడు పరలోకం వెళ్ళలేడు. దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ ఆత్మను పొందుకుంటేనే కానీ నువ్వు కానీ నేను కానీ పరలోక రాజ్యము వెళ్ళలే. మనకి ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇస్తానంటూ ఉన్నాడు.